2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే రజిత గారు. నమస్తే ఉషా. ఈ జనరేషన్ పిల్లలు ఎక్కువ కంప్లైంట్ చేసేది ఏంటంటే, ఏదన్నా వాళ్ళకు చిన్న తప్పు చేస్తున్నారన్నా కానివ్వండి, వాళ్ళ బౌండరీ క్రాస్ అయ్యి వాళ్ళు బిహేవ్ చేస్తున్నప్పుడు కానివ్వండి, వార్న్ చేసే ప్రాసెస్‌లో మీరే కనుక స్పేస్ ఇచ్చుంటే, మీరే కనుక మమ్మల్ని ఎడ్యుకేట్ చేసుంటే, ఇలా తయారవ్వం కదా అన్న చిన్న మాట ఎక్కువగా మాట్లాడుతున్నారు. పేరెంట్స్ విషయానికి వస్తే ఎక్కడ మిస్ అవుతుంది అంటారు ఇది? ఎందుకంటే వాళ్ళని చూసే కదా నేర్చుకునేది ఏదైనా. వాళ్ళు ఏది చేస్తే అది ఇమిటేట్ చేస్తుంటారు వీళ్ళు. సో ఆబ్వియస్లీ తల్లి ఏ విధంగా ఉండాలి ఇంట్లో అంటారు, తండ్రి ఏ విధంగా ఉండాలి అంటారు. తల్లి పాత్ర మేజర్ కాబట్టి ఫస్ట్ ఆవిడ గురించి మాట్లాడదాం. యాక్చువల్గా అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ఫస్ట్ మనం చాలా మందిని వింటున్నాం, పిల్లల్ని కాస్త హెచ్చరిద్దామా అని పోయామా అంటే, నువ్వు చెయ్యట్లా, నువ్వు వెళ్ళలా, నువ్వు చెయ్యి, ఇది ఫస్ట్ క్వశ్చన్. అయితే అది కరెక్టా లేకపోతే రాంగా, రైటా రాంగా అని ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాలి అంటే చాలా చిన్న థిన్ లైన్ ఉంది ఉషా. అలా అడగడం అనేది కుసంస్కారం. తండ్రి కానీ తల్లి కానీ ఎవరిని కానీ ఇలా ప్రశ్నించే హక్కు ఒక ఏజ్ దాటి వాళ్ళకి లేదు. ఎందుకు లేదు, ఎప్పుడు ఉంటుంది కూడా చెప్తాను, ఖచ్చితంగా ఉంది. పిల్లలైనా తల్లి తండ్రికి కానీ పెద్దవాళ్ళకి కానీ బుద్ధి చెప్పే హక్కు ఖచ్చితంగా ఉంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, కరెక్టే, వీళ్ళు అనేది కూడా కరెక్ట్, ఏంటంటే పిల్లల్ని ఫోన్ పట్టుకోవద్దు అని చెప్తూ 24 గంటలు ఇదే పనిలో తల్లి తండ్రి. నువ్వు ఫోన్ వాడినా, నువ్వు ల్యాప్టాప్ వాడినా, నువ్వు సోషల్ మీడియాలో ఉన్నా, అది నీ వృత్తికి యూస్ఫుల్ అయ్యేది పిల్లలు రెస్పెక్ట్ చేస్తారు. నువ్వు అక్కడ గమనించు, పిల్లలు అలా వాగరు. అదే కనుక ఒక తల్లి ఏమీ పని లేకుండా పొద్దుగూకులు నువ్వు ఫోన్ పట్టుకుని, ఊరికే ఒక 2 రకాల మనుషులు ఉంటారు. ఒకళ్ళేమో గాసిపింగ్ బ్యాచ్, ఇళ్ళ మీద వాళ్ళ మీద అక్కకు ఫోన్ చేసి, ఈ తల్లికి ఫోన్ చేసి, ఈ ముచ్చట్లు చెప్పి ఆ ముచ్చట్లు చెప్పి ఇక్కడి నుంచి వీళ్ళకి మెసేజ్ పోతుంది. ఇలా గాసిపింగ్ చెయ్యొచ్చు. వీళ్ళ అమ్మ క్యారెక్టర్ మీద వీళ్ళకి ఇక్కడ లూజ్ పడిపోయింది. ఓకే, షీ ఈజ్ అ గాసిపింగ్ బ్యాచ్ ఆర్ బిచ్చింగ్ బ్యాచ్, ఇట్లా మాట్లాడుతుంది అంటే ఈవిడ నిజాయితీగా ఉంటుందా? చూడు, నువ్వు విను, కంటెంట్ వింటుంటారు, నువ్వు పిల్లల్ని తక్కువ వేసుకోకు. ఇక్కడ వాళ్ళకి తెలియకుండా సబ్ కాన్షియస్ మైండ్లో పడుతుంది, వాళ్ళకి తెలియదు అది విన్నారని. ఏంటి, 1-2 రకాలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్తో బాగా వచ్చినప్పుడు హే ఏ అని మాట్లాడతారు, లేకపోతే ఒక అత్తతోట ఒక ఆడబిడ్డతోట బాగా మాట్లాడతారు. వెనక్కి వెళ్ళి ఇంకా వాళ్ళ మీద వీళ్ళు ఓ గాసిపింగ్ చేస్తుంటారు. ఈడ మన బుక్ పెట్టుకొని చదువుతున్నట్టే ఉంటుంది పిల్లలు. వాడి వినికిడి మొత్తం అట్లే ఉంటుంది. వాడి ధ్యాస అంతా ఎక్కడ ఉంటుంది? వాళ్ళ అమ్మ. ఎందుకు అమ్మ మాటకు అంత విలువ? అమ్మ ఆది గురువు. మంచి కానీ చెడు కానీ అమ్మ ఆది గురువు. సో అమ్మ చెప్పే ప్రతి మాట వినాలని అమ్మనే నేర్పింది కదా మరి స్టార్టింగ్, మరి వినాలి కదా. అక్కడ ఫాలోయింగ్ స్టార్ట్ అయింది. అయితే మరి చెడు, కొంతమంది మేడం మరి మేము మంచి చేసేవాళ్ళు కూడా చెడిపోతున్నారు అంటే, అందులో ఖచ్చితంగా ఆ వర్గం కూడా ఉన్నారు. అది ఎందుకు అంటే మళ్ళీ అది వేరే టాపిక్, స్నేహితులది. ఈ తల్లి ప్రాపర్గా ఇంకా కడుపున అక్కును పెట్టుకొని చూసుకోకపోవడం, ఏదైతే బయట సమాజంలో జరుగుతున్న వాస్తవానికి ఈ అమ్మ ఎక్కువ టైం స్పెండ్ ఇచ్చి, ఈ తల్లి ప్రేమ చాలా వీక్ ఉండటం, ఈ దారం తక్కువ ఉండటం, అటువైపు ఎక్కువ అవుతుంది. ఇది ఎప్పుడైతే గట్టిగా ఉంటుందో వీళ్ళు అటు వెళ్ళినా జస్ట్ వెళ్తారు. మీకు విషయం తెలుసా, మనం చాలా లేమన్ లాంగ్వేజ్లో పెడితే గేదెలు ఉంటాయి తెలుసా నీకు, బర్రెలు, అదే కదా, అవి కొడితే మనం చాలా ప్రేమగా చూసుకున్నా, ఒక కుక్కను తీసుకో, ఒక జంతువుని తీసుకో, ఏ తీసుకున్నా వాటిని చాలా ప్రేమగా చూస్తే నువ్వు ఊరు మీద కొదిలేయి, ఏ రోజుగా అది ఇంటికే వస్తుంది. అలా పెంచాలి మనం పిల్లల్ని. అయితే కొన్ని జంతువులు మాత్రం వెళ్ళి వేరే ఊరికే గట్టున మేసి వచ్చేస్తాయి. కొన్ని వాటికి అవసరం ఉన్న గడ్డి తిని, కొన్ని రెంకెలు వేసుకుంటూ వెళ్ళి అందరి పొలాల్లో పడి పాడు చేసి వస్తాయి. నువ్వు ఎలాంటి బిహేవియర్తో నీ పిల్లల్ని పెంచుతున్నావు? గొప్ప ఎగ్జాంపుల్ అసలు. కరెక్టా? అన్ని జంతువులు అలా చెయ్యవు, కానీ కొన్ని చేస్తాయి. కొన్ని అలా వెళ్ళిపోతుంటాయి, కొన్ని మాత్రం అట్లా ఫెరోషియస్గా అవుతాయి. ఇవన్నీ నువ్వు పెట్టే ఆహారం తీసుకోండి, నీ ప్రవర్తన, నువ్వు పెంపకం కానీ. మేడం అందరము అలా పెంచం కదా, ఎవరు అలా నీకు తెలియదు నువ్వు ఎలా పెంచుతున్నావు, నీకే తెలియదు నువ్వేం తప్పు చేస్తున్నావు, వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు అన్నట్టు నేను చెప్పిన ఫోన్ కన్వర్జేషన్ నుంచి మొదలు పెడితే, నీ డ్రెస్సింగ్, తల్లి తండ్రి డ్రెస్సింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే
తల్లి తండ్రిని ఎలా బిహేవ్ చేస్తున్నారు దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతిదీ ఇమిటేట్ చేస్తారు. ప్రతిదీ ఇమిటేట్ చేస్తారు. నీ గొయ్యి నువ్వే తీసుకోవటం. అయితే మేడం ఇప్పుడు యంగర్ జనరేషన్ మామ్స్ ఎంజాయ్ చేయడం పర్ఫెక్ట్. తప్పకుండా మీకు ఇష్టమైన డ్రెస్సెస్ వేసుకోండి, తప్పు లేదు. ఎక్కడికి వేస్తున్నావు, ఎవరితో వెళ్తూ వేస్తున్నావు? నీ చిన్న గ్రూప్ కాజీ లేడీస్ ఉన్నారు, పర్ఫెక్ట్గా వెయ్యండి. నీ డ్రెస్సుతో ఎప్పుడు నీ పిల్లలు నిన్ను జడ్జి చేయరు ఉషా, గుర్తుపెట్టుకో. నేను చెప్తున్నాను, నేను చాలా మోడర్న్ డ్రెస్సెస్ వేస్తాను. నా అదృష్టం ఏంటంటే నా పిల్లలు ఇద్దరు అలా డ్రెస్సులు తీసి ముగ్గురం సేమ్ వేసుకుందామమ్మ అంటారు. సో నేను చాలా బ్లెస్డ్. ఎందుకు అంటారు అంటే డ్రెస్తో నా డిగ్నిటీ, నా బిహేవియర్ ఎప్పుడు తగ్గదు. ఎప్పుడు కానీ ఏ బట్టలు వేసుకున్నా ఎంత ముద్దుగుందురా అనిపించాలి కానీ ఏ ఉందిరా అనిపించొద్దు అనేది నేను చిన్నప్పటి నుంచి పిల్లలకి చెప్పేదాన్ని. ఈ క్లీవేజ్ కనిపించేటట్టు వేయడం కానివ్వండి. నువ్వు మాల్కి వెళ్తూ ఇంత చిన్నగా వేసుకొని వెళ్ళటం అవసరమా? కంఫర్టబుల్గా చక్కగా అన్ని కవర్ అయ్యేటట్టు వేసుకొని వెళ్తే నీ పని ఎందుకు? నువ్వు ఎంజాయ్ చేయడానికి వెళ్ళావు, నిన్ను నీ శరీర ప్రదర్శన చేయడానికి వెళ్ళలా పిల్లలు కానీ తల్లులు కానీ. అదే నువ్వు చిన్న గ్రూప్లో ఉన్నావు, లేడీస్ ఓన్లీ, నాట్ విత్ ఎ జెంట్స్. ఆ జెంట్స్ కూడా నీ హస్బెండ్ ఉన్నాడు కానీ నీ హస్బెండ్కి సంబంధించిన ఫ్రెండ్స్ ఉన్నారు. నో, ఎవడి దృష్టి ఎలాంటిదో మనకి చెప్పలేము. ఇప్పుడు మనము ఛాన్స్ ఇచ్చి నువ్వే కేకలు వేస్తే ఇప్పుడు చూడు, మెష్ డోర్స్ లేకుండా ఇళ్ళు దర్వాజాలు అన్నీ ఓపెన్ చేసి పెట్టావు. పిల్లి వస్తుంది, కుక్క వస్తుంది, దున్నపోస్తుంది, వదిలేస్తే ఎవడు పడితే వాడు వస్తాడు. నువ్వేం చేస్తున్నావు? మెష్ డోర్స్ వేస్తున్నావు. మనమే ఓపెన్ చేసాం కదా డోర్. మరి నువ్వే ఓపెన్ చేశాక సింపుల్. అది వాళ్ళ తప్ప, వాళ్ళ కుసంస్కారం. కానీ నీ సంస్కారం నీ చేతులు ఉన్నదే నువ్వు చేయగలుగుతావు కదా. నేను అనేది ఏంటంటే ఏది తప్పు ఒప్పు మనకు అనవసరం. ఇప్పుడు నేను అంటున్నాను మనకు అవసరమా? సో డ్రెస్సింగ్ ఖచ్చితంగా ఒక వాళ్ళ మదర్ ఓకే, షీఈస్ వెరీ ట్రెండీ మోడర్న్, వాళ్ళ జాబ్ డిమాండ్ చేస్తుంది, వాళ్ళు వెళ్ళే పరిస్థితి సర్కిల్ డిమాండ్ చేస్తుంది, ప్రాబ్లం లేదు. కానీ నీ బిహేవియర్ చాలా క్యారెక్టర్ ఇంపార్టెంట్. క్యారెక్టర్ అనగానే నాట్ ఎవ్రీ టైం బ్యాడ్. నువ్వు చెప్తున్నాను కదా, నువ్వు ఎవరినైతే తక్కువ చేసి మాట్లాడుతున్నావు, వాళ్ళని నువ్వు బాగా బిహేవ్ చేస్తూ మోసం చేస్తున్నావు. కన్నింగ్ నేచర్ అంటారు, బిచ్చింగ్, ఇవి చాలా డేంజర్. ఎందుకంటే అసలు రెస్పెక్ట్ చేయరు పిల్లలు, చచ్చినా చెయ్యరు. నువ్వే ఇలా అన్నావు. ఈరోజు ఎప్పుడైనా మేము మాట్లాడుకుంటున్న సందర్భంలో నేను ఎప్పుడైనా ఎవరి గురించి అయినా మాట్లాడుతున్నప్పుడు I don't know. So I'm always blessed. They always say we are proud that you are my mom అంటారు. నేను మొన్న నా కూతురు ఇన్స్టాలో రివార్డ్ నేను పెట్టాను. నాకు ఎన్ని రివార్డ్స్ కంటే ఈ అవార్డు చాలా ముఖ్యం అని రాశాను నా కూతురికి. అలానే నేనేదో ఎవరికైనా ఫస్ట్ హ్యాండే పిల్లల్ని పెంచటం, మళ్ళీ దానికి కోచింగ్ స్కూల్లో ఇప్పుడు మనం ఈ కోచింగ్ ఇస్తాము, ఇలా కోచింగ్ ఇస్తామని చెప్తున్నాం కదా ప్రతి ఒక్క దానికి మాత్రం పేరెంటింగ్ కోచింగ్ ప్రతి ఒక్కళ్ళకి కొత్త ఎక్స్పీరియన్స్ ఏనబ్బా. ఇప్పుడు మనం చెప్తున్నది ఏంటంటే వైడ్ రేంజ్ ఆఫ్ థాట్స్. దీంట్లో నువ్వు సరి చేసుకోవాల్సింది ఓకే, నేను ఈసారి ఫోన్ అసలు మాట్లాడకూడదు. ఫస్ట్ రీజన్గా నువ్వే మారాలి, క్యారెక్టర్ చేంజ్ చేసుకోవాలి. వేరే వాళ్ళ మీద బిచ్చింగ్, స్నేహితులను మోసం చేయటం, ఫ్రెండ్షిప్ అవసరాల కోసం చేయటం, ఆర్థికంగా వాడుకోవటం వాళ్ళను, ఇలాంటివన్నీ నీ బిహేవియర్ వీళ్ళు చూసి వీళ్ళకి ఫ్రెండ్స్కి అప్లై చేయడం కాకుండా నీకు అప్లై చేస్తారు. రేపు నిన్ను చూడరు, ఆర్ఫనేజ్లో వాడతారు, నువ్వు పనికొచ్చిన రోజులు వాడుకుంటారు, లేకపోతే తన్ని తరమేస్తారు. బాగ్బాన్ సినిమా నుంచి మొదలు పెడితే ఎన్నో చూసాం, మాతృదేవోభవ దగ్గర నుంచి మొదలు పెడితే ఎన్నో చూసాం మనం ఇలాంటి స్టోరీలు. దానికి మన బిహేవియర్ మరి చాలా కష్టం. నేనేమంటానంటే మంచి ఆహారం, మంచి ఎక్సర్సైజ్, స్పిరిచువల్, నువ్వు ఏ క్యాస్ట్ ఏ కులంతో సంబంధం లేదు, ఏదో ఒక దేవుడితో కనెక్షన్ ఖచ్చితంగా నీ గుణంలో మార్పు అనేది 100%గా నేను మాత్రం చెప్తా. మిస్టేక్స్ చేయడం సహజం. అయ్యో బాబాయ్ తప్పులు చేయకుండా ఎవరుంటారు? నేను చేయలేదా? నేను చేస్తాను తప్పులు. సరిదిద్దుకోవటం ఇంపార్టెంట్, తప్పు చేస్తున్నామని ఒప్పుకోవడం ఇంపార్టెంట్. మార్పు ఎప్పుడైతే పరిణితి చెందుతుంటావో అలా అలా నీ కళ్ళల్లో ఎదుగుతావు. తెలియకుండానే నీ ఫ్యూచర్, నీ సక్సెస్, నీ రిలేషన్స్, నీ ఆర్థికంగా ప్రతి దాంట్లో నీ స్తోమత పెరుగుతుంది. పిల్లలకి మీరు అన్నట్టుగానే మనం ఇంట్లో ఏదైతే చేస్తూ ఉంటామో మన అవసరాల కోసమో లేదు అంటే మనం కంఫర్టబుల్గా లైఫ్ని లీడ్ చేయడానికి కోసమో ఇంకొకరిపైన ఎప్పుడు తోస్తూ ఉంటాం. కొన్నిటిని అనుకుంటాం మన పిల్లలు ఏది వినట్లేదు, ఇది వాళ్ళ దాకా వెళ్ళదు అని.
కానీ తిరిగి 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 మళ్ళీ మన దాకే వస్తాం. అవును, మన ఏదో అంటారు కదా, పాము మడమెడకే చుట్టుకుంది అవును. అన్నట్టు. ఖచ్చితంగా ప్రతిదీ పాయింటే, ఎందుకు వాడుతున్నాం, ఎక్కడ వాడుతున్నాం అనేది పిల్లలకి ఎడ్యుకేట్ చేయగలగాలి, వాళ్ళ స్పేస్ వాళ్ళకి ఇవ్వగలగాలి. ఇంకొకటి ఉషా, ఈ మధ్య బాగా పార్టీయింగ్స్ మదర్స్వి ఎక్కువైపోయి ఎక్కువగా వీళ్ళు చేసుకోవడం వల్ల వీళ్ళు వెళితే ఆపితే నువ్వు తిరగలా, నువ్వు చేసుకోవాలా అంటున్నారు. పిల్లలది అది కూడా రాంగ్. ఎందుకు అయితే రాంగా రైట్ అనే బదులు పిల్లలకి ఏం చెప్తున్నానంటే నేను, వీళ్ళు చాలా కష్టాలు పడి ఉన్నాము అని అనుకుని తెలియకుండా ఈ జోన్ అవుట్ అయిపోయారు. ఇప్పుడు మేము ఎంజాయ్ చేయాలి, మేము చెయ్యాలి, తప్పు లేదు, ఖచ్చితంగా దే డిజర్వ్, వెల్ డిజర్వ్. కానీ ఆ చేసే క్రమంలో ఈ పిల్లలకి వాల్యూ ఇవ్వాలి. నేను చేస్తున్నాను ఇప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్వేస్ వై ఐ టేక్ మై ఎగ్జాంపుల్, నేను అసలు వెళ్ళలేదనుకో, కాస్త బయటికి వెళ్ళు, అందరితో అండ్ దే విల్ బీ మోర్ హ్యాపీ ఇఫ్ ఐ గో అవుట్ విత్ మై ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఎప్పుడైతే మా ఫ్రెండ్స్తో వెళ్ళాను అంటే వీళ్ళు వెళ్ళుమా, ఉండకు, వెళ్ళు. ఎందుకంటే నేను ఎప్పుడైతే వాళ్ళకి అవసరమో నేను ఎక్కువ ఉన్నాను, నేను చాలా అవాయిడ్ చేశాను. ఎలా ఒక సీన్ వచ్చిందంటే నువ్వు వెళ్ళు, ఎందుకంటే వాళ్ళ టైం వాళ్ళకి ఇచ్చినప్పుడు మన టైం మనకి ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ. నిన్న ఒక ఫ్రెండ్ చెప్తుంది, జిమ్లో ఎక్సర్సైజ్ దగ్గర కలిసి వాళ్ళ చిన్న బాబుని వాడిని చిన్నగా ఊరికే ఉండి నేను యోగాకి వెళ్ళనా త్వరగా అని అంటే ఫస్ట్ నో అన్నాడంట. తర్వాత సరేలే అని చెప్పేసి వాళ్ళ ముందు ఓకే యూ కెన్ గో అన్నాడు. దట్ వాజ్ సచ్ ఎ స్వీట్ జెస్చర్. సో నువ్వు వెళ్ళే దాన్ని బట్టి ఇప్పుడు వాడు చూడు వాల్యూ ఏంటో తెలిస్తే, ఆ వాల్యూ ఏంటో తెలిస్తే అది క్రియేట్ చేయి. పిల్లలు ఒప్పుకోరు. పిల్లలు అలా అనరు, అలా బరితెగించి మాటలు మాట్లాడటం ఎందుకు మాట్లాడతారంటే నువ్వు ఏదో ఒక మిస్టేక్ జరుగుతుంది. ప్రతి చోట ఇది కాదు, ఒక 20% రెబెలియస్ హార్మోన్స్, టీనేజ్ టాంట్రమ్స్ ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చడానికి మదర్స్ ని బ్లేమ్ చేయటం కూడా జరుగుతుంది. బట్ ఈ వెనకాల ఈ రెబెలియస్ బిహేవియర్ కూడా ఇది ఎక్కడో వాతావరణంలో చేంజ్ అయితే ఉంది. దీనికి మాత్రం ఫార్ములా ఇంతే. సో మనము ఆ కంట్రోల్ చేసుకొని మన బిహేవియరు, మనం రెస్పాన్సిబుల్గా పిల్లల్ని చదివిస్తున్నామా, పిల్లలకు అన్నం పెడుతున్నామా, పిల్లలతో ప్రేమగా స్పెండ్ చేస్తున్నామా, క్వాలిటీ టైం ఇస్తున్నామా, ఎలాంటివి డిస్కస్ చేస్తున్నావు, వాళ్ళు భరించే బాధలు సొసైటీలో ఈ ఫిజికల్ అబ్యూస్ కానివ్వండి, బట్టలతో వచ్చే సోకులది వాళ్ళని ఎంత కంట్రోల్ చేయగలుగుతున్నావు, బయట తిరిగే సొసైటీ మంచిదా కాదా అనే క్లారిటీ నేర్పిస్తూ అక్కున చేర్చుకో. ఆ తర్వాత వాళ్ళు నిన్ను అమ్మ వెళ్ళి కాసేపు ఎంజాయ్ చెయ్యి అని వాళ్ళు నీతో వచ్చేటట్టు అలా అది కదా గ్రేట్ జర్నీ మదర్దే. గ్రేట్ జర్నీ. ఎస్, అదే నేను అంటున్నాను. ఈ జర్నీలో ప్రతి ఒక్క అమ్మకి అప్రెంటిస్షిప్. అబ్బా మళ్ళీ నేను ఇదే కరెక్ట్ అని చెప్పట్లా. నేను కొంచెం 4 అడుగులు ముందేసాను కాబట్టి నేను ఒడిదుడుకులన్నీ చూస్తూ నేర్చుకుంటూ వచ్చాను కాబట్టి ఈరోజు నేను ఇంత ధైర్యంగా మీ ముందు చెప్పడానికంటే దిస్ ఫార్ములా వర్క్స్, ఇలా చేస్తే బెటర్ ఏమో నేను చూశాను, చెడు చూశాను, మంచి చూశాను, అలా కంట్రోల్ చేయడం జరిగింది. మీకు ఒక చిన్న టిప్ అని చెప్పడం తప్పించి చిన్న టిప్ కాదు మ్యామ్, చాలా పెద్ద మాట అది. ఎందుకంటే తల్లులకి తెలియాల్సిన అవసరం ఉంది ఇది. వాళ్ళ అటెన్షన్ అండ్ వాళ్ళ టైం చాలా అవసరం పిల్లలకి. మనం ఏ పర్పస్ పైన బయటికి వెళ్తున్నాం, ఏ పర్పస్ పైన మనం ఇవి వేసుకున్నాం, ఏ పర్పస్ పైన మనం మాట్లాడుతున్నాం అనేది తెలియజేయగలిగితే మేబీ పిల్లలు ఇన్ ఫ్యూచర్లో ఇటువంటి బ్యాడ్ బిహేవియర్కి లోనయ్యే అవకాశం కనిపించదు. ఉషా బాగా గుర్తు చేసామంటే మళ్ళీ నేను ఇక్కడ ఎమోషనల్ అవ్వాల్సిన టాపిక్ రా. ఏంటంటే కోవిడ్ ముందు జస్ట్ నేను ఇంతకు ముందు కూడా నేను వెయిట్ లాస్కి సంబంధించిన ఐ హ్యావ్ జర్నీ అండ్ నేను ఇట్లాగే కౌన్సిలింగ్లకు కానివ్వండి, లేకపోతే సెమినార్స్కి, న్యూట్రిషన్ సెమినార్స్ చాలా చేసేదాన్ని. తర్వాత నేను వెడ్డింగ్ ప్లానర్గా కూడా వర్క్ చేశాను. సో మనం బయటికి వెళ్తాం, చక్కగా తయారవుతాం, టిప్ టాప్, సో అన్నీ చేసినా వెళ్తాం. ఏం చేస్తున్నావో వాళ్ళకి తెలియదు, బట్ చూడ్డానికి ఏంటి బయటికి వెళ్తున్నాం. సో అప్పుడు ఏంటి అనేది నాకు తెలియదు వాళ్ళ థాట్స్, బికాస్ దే వర్ సో యంగ్. కోవిడ్లో ఏం జరిగిందంటే నేను యోగా ప్రాక్టీషనర్ చాలా ఏళ్ల నుంచి. కానీ ఆ టైంలో ఏం చేశానంటే మానసికంగా నన్ను నేను గట్టిగా చేసుకోవడానికి నేను మ్యారథాన్స్ రన్ చేస్తుంటే చిన్న ఇంజురీ, హ్యామ్స్ట్రింగ్ కొంచెము ఉండి, సరే ఎన్ని ఎంఆర్ఐలు తీయించినా పని చేయట్లేదు కదా, నాకు యోగా చాలా ఇష్టం అని చెప్పేసి పర్సనల్గా రోజుకి 2-3 గంటలు ప్రాక్టీస్ చేసేదాన్ని. విపరీతం. వాళ్ళు చూసేవాళ్ళు. ఆ 2 years జర్నీలో నా ఏదైతే ప్యాషన్ ఆఫ్ మై యోగా ప్రాక్టీస్, నేను 15 ఏళ్ల నుంచి నేను టీచర్ ట్రైనింగ్లు చేశాను టు లెర్న్ సబ్జెక్ట్ ఎనాటమీ. నాకు చాలా ఇష్టమైన ఫేవరెట్ సబ్జెక్ట్ ఫిట్నెస్. మళ్ళా అందం కోసం కాదు, ఒక మనిషి గట్టిపడి రాటు తేలాలంటే నీ ఆయుధం నీ శరీరం, నీ మనస్సు,
నీకు దిశ చూపిస్తుంది. అవును. సో ఈ రెండింటిని స్ట్రాంగ్ చేయగలిగేది మాత్రం ఖచ్చితంగా యోగా. అందులో అసలు ఎటువంటి డౌట్ లేదు. నేను మళ్ళీ మళ్ళీ నొక్కి ఒక్క నుంచి చెప్పే పాయింట్ మాత్రం ఇదే. సో నా జీవితం ఎగ్జాంపుల్ దీనికి. సో అప్పుడు వాళ్ళు చూశారు ఉషా, 2-3 years, ఇట్స్ నాట్ 1 day. I was continuously tapassu ఓకే. to heal my body. In journey people asked, అబ్బా ఎంత బాగా మెయింటైన్ చేస్తావు కదా, వై డోంట్ యూ టీచ్? నేను నేర్చుకున్నప్పుడు ఎప్పుడు టీచర్ని అవుదామని నేర్చుకోలేదు, సరదాగా చాలా ఇష్టంతో నేర్చుకుంటే నన్ను టీచర్గా నా ఫ్రెండ్స్ టర్న్ చేశారు, నా పిల్లలు ప్రోత్సహించారు, మా హస్బెండ్ ప్రోత్సహించారు. వాళ్ళు ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళ ఒక రిజల్ట్స్ చూసి నాకు ఒక రకమైన కిక్ అనేది వచ్చింది. ఆ హ్యాపీనెస్ హార్మోన్స్ రిలీజ్ అవ్వటం, నా అదృష్టంగా దేవుడు నాకు వాళ్ళకి ఎవరికో మేలు చేయడానికి నన్ను ఎంచుకున్నాడు అనే దాంతో ఫుల్ టైం యోగా ప్రాక్టీషనర్గా మారటం, హెల్దీ లైఫ్ స్టైల్ యోగాగా మారటం. అవును. ఇప్పుడు వాళ్ళ కళ్ళల్లో, బికాస్ దే సా మీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. అందరం ఇంట్లో జీవించాం, కానీ నేను ఆ కోవిడ్లో ఉన్న సమస్యని పాజిటివ్గా మార్చుకొని ఎలా ఎమర్జ్ అయ్యాను. నౌ ద రెస్పెక్ట్ హ్యాస్ రైజ్డ్ టు ద స్కై. ఇది ఒక్కటి చాలు మేడం. అందుకే చెప్తున్నాను, ఇక్కడ నా షో ఆఫ్ చేయడానికి, నా లైఫ్ చెప్పడానికి చెప్పడం లేదు. నేను అసలు సుమన్ టీవీకి ఒప్పుకోవడానికి మీరు పిలిచినప్పుడు ఒకటే రీజన్, వాళ్ళు మీ లైఫ్ నా ఫ్రెండ్స్ ఎవరైతే రిఫర్ చేశారో మీకు, మేడం మీరు యూ డిజర్వ్ అన్నప్పుడు కరెక్టే కదా, వై నాట్. నేను నీ దాంట్లోంచి బయటికి వచ్చినప్పుడు ఇలాంటి జర్నీ మైల్ స్టోన్స్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క లేడీస్ ఎవరైతే ఇప్పుడు ఉన్నారో ఖచ్చితంగా భయంకరమైన అనుభూతులు ఉన్నాయి. ఎవరితో? పిల్లలతో. అవును. భయం అంటే నేను తల్లులు చెప్పుకోలేరు. చెప్పలేను ఉషా. పిల్లల్ని మందు పెట్టి చంపేద్దామా? పిల్లలు తల్లి తండ్రిని చంపేస్తా పైసలు ఇవ్వకపోతే, ఐఫోన్ కొనియకపోతే, డ్రెస్ కొనియకపోతే, ట్రిప్కు ఇలాంటి దరిద్రమైన సిచ్యుయేషన్స్ని, భయంకరమైన భావోద్వేగాలు రగులుతున్న టైంలో నో ఐ థింక్ ఒక చిన్న నా వంతు ప్రయత్నం దేవుడు నాకు ఆజ్ఞ వేశాడు అని అనుకుని ఈరోజు మీ ముందు రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఎందుకంటే అలా చెప్పే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటుంటారు. నిజంగా అది మా అదృష్టం కూడా. తల్లులకి ఈ విషయం తెలియాల్సిన అవసరం ఉంది. పిల్లల్ని పెంచే ప్రాసెస్లో ఏ తల్లి ప్రత్యేకత ఆ తల్లికే ఉంటుంది. కానీ ప్రతి తల్లి ఒక వండర్ క్రియేట్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. కానీ కొన్ని సందర్భాల్లో తెలుసో తెలియక చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల, తెలిసి ఏ తల్లి చెయ్యదు, మనం మాట్లాడడం వల్ల కూడా వాళ్ళకి కొంచెం ఎక్కడొక్కడ అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.